చాలామంది ఇదే చేస్తున్నారు ఈ రోజున. ఇసుక్కొని ఎవరి మీద పడుతున్నారు? లోకంలో ఒక సామెత అంటారు, ఎగరలేక డ్రమ్ముల మీద పడినారంట. ఏడా అడు తప్పెట్లు కొడతా ఉంటే డ్రమ్ములు కొడుతుంటే ఎగిరాడంట. ఇంక వీడికి చేత అయితే లేడు, వాడేమో ఆపుతలేడు. అందుకని ఏం చేయాలా? వీడికి ఎగరలేక పోయి డ్రమ్ముల మీద పడ్డాడట, ఒరే ఆపరా అని. అర్థమవుతుందా? లోకంలో సామెత అంటారండి, చేతగాక ఆడపోయి పడ్డాడంట. విసుగు రావడం వల్ల ఎవరి మీద పడుతున్నారు? ఎవరిని ప్రశ్నల వర్షంతో ఇబ్బంది పెడుతున్నారు? ఈయన ఎవరి మీదకి పోయి పడుతున్నాడు? ఏమొచ్చినందువల్ల? విసుగు. అందుకని వాక్యం అంటుంది, ఒక దేవుని బిడ్డ తన ప్రాణమును విసుక్కోకుండా బ్రతకాలి. ఎందుకంటే నువ్వు విసుక్కోవడం వల్ల దేవుని మీద ప్రశ్నల వర్షం కురిపించే ప్రమాదం ఉంది.